రామాయణం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చెప్పేది ఒకటే. రాముడు తాటకిని చంపడం, శివధనుస్సుని విరిచి సీతని పెళ్లాడటం, అడవికి వెళ్లడం, రావణుని చంపడం, రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పాలించాడని మాత్రమే తెలుసు. కానీ మానవ జాతికి ధర్మం అధర్మాల మధ్య వ్యత్యాసాన్ని చూపి భర్త అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, బిడ్డలంటే ఎలా ఉండాలి అని ఎన్నో నీతులని బోధించిన రామాయణంలో మీకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కాకుండా మరొక అమ్మాయి కూడా ఉందని మీకు తెలుసా? అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి కూడా మీకు తెలుసా? రాముడు మరియు అతని సోదరులు జన్మించడానికి ముందు దశరథ మహారాజుకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు శాంత. ఈమె దశరథుడికి అతని మొదటి భార్య అయిన కౌసల్యకు పుట్టిన మొదటి బిడ్డ. కౌసల్య అక్క వెర్షిని మరియు ఆమె భర్త రాజా రాంపాడ్. ఇతను దశరథుడికి ఆప్తమిత్రుడు. ఇద్దరూ ఒకే ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. అయితే ఈ వెర్షిని మరియు రాజా రంపాడ్ జంటకి సంతానం లేదు. ఒకరోజు వెర్షిని అయోధ్యలో ఉన్నప్పుడు మాటల మధ్య నీకు పుట్టే మొదటి బిడ్డను నాకు ఇస్తావని హాస్యంగా అడిగిందట. దానికి దశరథుడు ఆమెకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట తప్పడం అలవాటు లేని రఘుకుల వంశస్థుడైన దశరథుడు ఇచ్చిన మాట ప్రకారం తనకు మొదట పుట్టిన బిడ్డైన శాంతని వెర్షిని మరియు అంగదేశ రాజైన రాజా రాంపాడ్కి దత్తత ఇచ్చేశాడు. అలా ఆమె రాజా రాంపాడ్ దగ్గర పెరుగుతూ ఎన్నో విద్యలని ఔపోసన పడుతూ అత్యంత సుందరంగా పెరుగుతూ యుక్త వయసుకు వచ్చింది. ఒకరోజు ఆమె తన తండ్రి అయిన రాజా రాంపాడ్తో మాట్లాడుతుండగా ఒక బ్రాహ్మణుడు తన పొలంలో పంట పండించడానికి సాయం కోరాలని అక్కడికి వచ్చాడు. అయితే కూతురుతో మాట్లాడుతున్న రాజా రాంపాడ్ అతన్ని పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన బ్రాహ్మణుడు ఆ రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఒక బ్రాహ్మణుడి పట్ల అలా ప్రవర్తించడం నచ్చని వర్షాలకు అధిపతి అయిన ఇంద్రుడు ఆగ్రహించి ఆ రాజ్యంలో వర్షాలు పడకుండా చేశాడు. దాంతో అక్కడ కరువు విలయతాండవం చేసింది. అదే సమయంలో అక్కడ దశరథుడికి కూడా శాంత తరువాత మళ్లీ సంతానం కలగలేదు. రెండు రాజ్యాల్లోని రెండు పెద్ద సమస్యలకి ఒకటే పరిష్కారం అనుకున్నారు. అదే పూర్తి పరిశుద్ధుడైన ఒక ఋషితో యజ్ఞం చేయించడం. అందుకని ఋష్యసింగ అనే ఋషిని పిలిపించి అతనితో వరుణదేవుని కొరకు యజ్ఞాన్ని చేయించగా అది సఫలీకృతమై అంగరాజ్యం మొత్తము వర్షాలు కురిసి ఆ రాజ్యం సస్యశ్యామలమైంది. అందుకుగాను రాజా రాంపాడ్ ఋష్యసింగ ఋషికి గౌరవంగా తన కూతురైన శాంతనిచ్చి కన్యాదానం చేశాడు. ఆ తరువాత ఋష్యసింగ మహర్షే దశరథుడి కోరిక మేరకు అయోధ్యకు వచ్చి పుత్రకామేష్టి యాగం నిర్వహించగా అగ్నిదేవుడు కరుణించి ఒక ప్రసాదాన్నివ్వగా అందులో సగభాగాన్ని కౌశల్యకిచ్చి దానిలో 6వ వంతుని కైకేయికిచ్చి మిగిలిన భాగాన్ని సుమిత్రకిచ్చాడు దశరథుడు. అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు. రావణుడికి 10 తలలు రావడానికి కారణమేంటి? రావణాసురుడు ఒక సంగీత విద్వాంసుడు అని, ఒక గొప్ప శివభక్తుడని ఎంతమందికి తెలుసు? అందరూ రాక్షసుడిలా భావించే రావణాసురుడు ఒక గొప్ప శివభక్తుడు. నిత్యం శివుడినే తలుస్తూ శివుడినే ఆరాధిస్తూ బతికేవాడు. అంతేకాదు అతనొక అద్భుతమైన వీణా విద్వాంసుడు మరియు ఒక గొప్ప రాజు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత రావణుడు ఎలాగైనా శివుడిని ప్రసన్నం చేసుకోవాలని శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. కానీ ఎంతకీ శివుడు ప్రసన్నం కాలేదు. దాంతో బాధపడిన రావణాసురుడు శివుడు ప్రత్యక్షం కాని నా జీవితం వ్యర్థమని తన తలని నరుక్కున్నాడు. అయితే అతని భక్తికి మెచ్చి ప్రసన్నుడైన శివుడు అతని తలని మళ్లీ యథాస్థితికి చేర్చాడు. అయినప్పటికీ శివుడు ఇంకా తన ముందు ప్రత్యక్షం కాలేదని రావణుడు 10 సార్లు తలని నరుక్కున్నాడు. 10 సార్లు మళ్లీ యథాస్థితికి రావణుడి తలను శివుడు తన శక్తితో చేర్చడం జరిగింది. అప్పుడు ప్రత్యక్షమైన శివుడు తన మీద భక్తితో రావణుడు సమర్పించిన 10 తలలని అతనికే వరంగా ఇచ్చేశాడు. ఆ 10 తలలు రావణుడు అభ్యసించిన 6 శాస్త్రాలని 4 వేదాలని సూచిస్తాయి. ఒక యుద్ధంలో గెలిచిన ఆనందంలో రావణుడు మళ్లీ శివుడిని కలవడానికి కైలాసం వెళ్తాడు. అయితే ఆ సమయంలో శివుని ఆజ్ఞ మేరకు శివుని ద్వారపాలకుడైన నంది రావణుణ్ణి అనుమతించలేదు. దాంతో కోపగించిన రావణుడు నందిని మాటలతో అవమానించగా
కోపగించిన నంది నీ రాజ్యం మొత్తం ఒక వానరం చేతిలో నాశనమవుతుందని శపించాడు. దాంతో ఇంకా కోపం పెరిగిన రావణుడు తన బలం చూపించుకోవాలని కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. దాంతో ఆగ్రహించిన శివుడు తన బొటనవేలితో కైలాస పర్వతాన్ని నొక్కిపెట్టగా దాని కింద రావణాసురుడి చెయ్యి ఉండిపోయింది. రావణాసురుడు బాధతో కేకలు పెట్టగా ఆ అరుపులు ప్రపంచమంతా ప్రతిధ్వనించాయి. దాంతో శివుడికి కోపం తెప్పించాలని గ్రహించిన రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవాలని తన నరాలను తీసి వాటినే వీణలాగా మార్చి సంగీతాన్ని ఆలపించి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు శివుడు రావణుడి బాధ నుంచి విముక్తి కలిగించి అతనికి రావణ అని పేరు పెట్టాడు. అంతకుముందు వరకు రావణుడికి అతని తల్లిదండ్రులైన వైశ్రవ మరియు కైకసి పెట్టిన అసలు పేరు దశగ్రీవ మరియు దశనంద. రావణ అంటే భయంకరమైన అరుపును కలిగిన వ్యక్తి అని అర్థం. రాముడు అరణ్యవాసంలో ఉన్న 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రపోలేదన్న విషయం మీకు తెలుసా? భర్త కోసం ఊర్మిళ చేసిన త్యాగమేంటో తెలుసా? రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సీతారాములకి తోడుగా లక్ష్మణుడు కూడా బయలుదేరుతున్నప్పుడు అతని భార్య అయిన ఊర్మిళ కూడా అతని వెంట అరణ్యానికి వస్తానని అంటుంది. లక్ష్మణుడు అతి కష్టం మీద ఆమెను వాళ్ళ వెంట రాకుండా ఆపాడు. అయితే లక్ష్మణుడు ఈ 14 సంవత్సరాలు తాను అస్సలు నిద్రపోకుండా తన అన్నా వదినలకు రక్షణగా ఉండాలనుకున్నాడు. అందుకనే లక్ష్మణుడు నిద్రాదేవుడిని ప్రత్యక్షం చేసుకుని తనకు 14 సంవత్సరాల పాటు నిద్ర అనేది రాకుండా వరమిమ్మన్నాడు. అయితే అది సృష్టికి విరుద్ధమని, నీ బదులుగా మరెవరైనా నిద్రపోయినట్టయితే నేను నీకు ఈ వరాన్ని ఇవ్వగలను అనగా లక్ష్మణుడు తన భార్య అయిన ఊర్మిళని కోరాడు. ఆమె భర్త కోసం 14 సంవత్సరాల పాటు పగటిపూట తన భర్త కోసం, రాత్రులు తన కోసం నిద్రపోతూ 14 సంవత్సరాల పాటు నిద్రలోనే గడపడానికి అంగీకరించింది. అలా అరణ్యవాసం మొదటి రోజు నుంచి రాముడి పట్టాభిషేకం వరకు 14 సంవత్సరాల పాటు తన కోసం కాకుండా తన భర్త కోసం, తన కుటుంబం కోసం నిద్రపోయింది. రాముడు విష్ణువు పునర్జన్మ అయితే మరి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎవరి పునర్జన్మ? రాముడు విష్ణువు పునర్జన్మ అయినట్టే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా పునర్జన్మలే. లక్ష్మణుడు శేషనాగు పునర్జన్మ, భరత శత్రుఘ్నులు విష్ణు చక్రం మరియు శంఖాల పునర్జన్మ. శేషనాగు విష్ణువు పవలించే దేవసర్పం. భూమి శేషనాగు తలపైన ఉండటం వల్ల శేషనాగుకి ఎప్పుడైనా కోపం వస్తే భూమి కంపిస్తుంది. లక్ష్మణుడు ఆదిశేషుడి అవతారం అవ్వడం వల్ల సీతా స్వయంవరం సమయంలో జనక మహారాజు ఈ భూమి మీద ఆ శివధనస్సు విరిచే యోధుడే లేడు అన్నప్పుడు లక్ష్మణుడికి కోపం రావడంతో భూమి కంపించింది. తర్వాత రాముడు శాంతింపజేశాడు లక్ష్మణుణ్ణి. తర్వాత జన్మలో లక్ష్మణుడు బలరాముడుగా జన్మించాడు. లక్ష్మణుడిగా ఉన్నప్పుడు నాకు నీ అన్నయ్యగా పుట్టాలని ఉంది అని అడగ్గా ఆ కోరిక ద్వాపరయుగంలో తీరింది. రాముడు ఇచ్చిన మాట లక్ష్మణుడి చావుకు ఎలా కారణమైంది? సీతాదేవి భూగర్భంలో కలిసిపోయిన తరువాత తాను భూమి మీద చేయవలసిన కార్యాలు పూర్తయ్యాయని రాముడికి అర్థమయ్యింది. ఇంకా తాను గతించాల్సిన సమయం ఆసన్నమైందని రాముడు తెలుసుకున్నాడు. కానీ హనుమంతుడు యముడిని రాముడి దగ్గరికి రానివ్వట్లేదు. అందుకని హనుమంతుడిని పక్కదారి పట్టించడానికి తన ఉంగరాన్ని పాతాళలోకంలోకి విసిరి హనుమంతుడిని ఆ ఉంగరాన్ని తెమ్మని అటు పంపి యముడిని లోపలికి ఆహ్వానించాడు రాముడు. కానీ వాళ్ళ మధ్య జరిగే సంభాషణ మూడో వ్యక్తికి తెలియకూడదని, ఒకవేళ ఎవరైనా వాళ్ళ సంభాషణకి మధ్యలో ఆటంకం కలిగిస్తే వాళ్ళని తాను చంపుతానని రాముడన్నాడు. ఎవ్వరూ లోపలికి రాకుండా చూడమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. వాళ్ళ సంభాషణ కొనసాగుతుండగా అక్కడికి కోపోద్రిక్తుడైన దుర్వాస మహర్షి వచ్చాడు. అతన్ని లక్ష్మణుడు ఆపాడు. ఇప్పుడు కానీ నన్ను లోపలికి పంపించకపోతే అయోధ్య మొత్తాన్ని నీటిలో ముంచేస్తానన్నాడు దుర్వాస మహర్షి కోపంగా. పరిస్థితి చేయి దాటుతుందని అర్థం చేసుకున్న లక్ష్మణుడు విషయం అన్నకి చెబుదామని లోపలికి వెళ్ళాడు. వాళ్ళ సంభాషణకి భంగం కలిగించాడు కాబట్టి అన్నమాట నిలబెట్టడానికి లక్ష్మణుడు సమాధిలోకి వెళ్లి తన ప్రాణాన్ని వదిలేశాడు. అదే సృష్టి ధర్మం. రాముడి కంటే ముందు లక్ష్మణుడు చనిపోవాలి. ఎందుకంటే రాముడు విష్ణువైతే లక్ష్మణుడు విష్ణువు పవలించే ఆదిశేషు. కాబట్టి విష్ణులోకాన్ని మొదట చేరాల్సింది ఆదిశేషు, తర్వాత విష్ణువు. అందుకని రాముడి కంటే ముందు లక్ష్మణుడు ప్రాణాన్ని విడిచాడు. ఆ తర్వాత రాముడు యముడికి మొత్తం వివరించి తాను కూడా ప్రాణాన్ని వదిలాడు.
హనుమంతుడికి భజరంగబలి అనే పేరు ఎలా వచ్చింది? రాముడు రాజైన తరువాత ఒకరోజు సీతాదేవి నుదుటిన కుంకుమ పెట్టుకోవడం చూసి కుతూహలం ఆపుకోలేని హనుమంతుడు ఆ కుంకుమ ఎందుకు పెట్టుకుంటున్నావు తల్లి అని అడిగాడు. తన భర్త అయిన రాముడు ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా బతకాలని అలా పెట్టుకుంటున్నానని సీత చెప్పింది. అది విన్న హనుమంతుడు రాముడి మీద ఉన్న అపారమైన భక్తితో రాముడు ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఒళ్లంతా కుంకుమ రాసుకున్నాడు. దాంతో ఒళ్లంతా ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. భజరంగి అంటే కాషాయం రంగు అని అర్థం. అలా హనుమంతుడికి భజరంగబలి అనే పేరు స్థిరపడింది. హనుమంతుడు జపించిన మరణవాక్యం అతన్ని రాముడి చేతిలో చనిపోకుండా ఆపింది. ఎలా? రాముడు రాజైన తర్వాత ఒకరోజు సభ ముగిశాక కలహభోజనుడు నారదుడు అక్కడికి వచ్చి హనుమంతుడిని ప్రపంచంలో ఉన్న మహర్షులందరికీ నమస్కారం చేయమన్నాడు. కానీ ఒక్క విశ్వామిత్రుడికి మాత్రం నమస్కారం చేయొద్దన్నాడు. హనుమంతుడు అలాగే చేశాడు. విశ్వామిత్రుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నారదుడు ఆయన దగ్గరికెళ్లి ఆయన కోపాన్ని పెంచి రాముడి మీదికి పంపాడు. కోపంగా వచ్చిన విశ్వామిత్రుడు హనుమంతుడిని చంపమని రాముడిని ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞని పాటించాలని రాముడు హనుమంతుడి మీదకి అస్త్రాలని వదిలాడు. కానీ అన్ని అస్త్రాలు అక్కడికి వెళ్లి నిర్వీర్యమైపోతున్నాయి. కారణం హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. కానీ గురువాజ్ఞని పాటించాలని బ్రహ్మాస్త్రాన్ని కూడా వదిలాడు. అది కూడా హనుమంతుడు జపిస్తున్న రామనామం ముందు నిర్వీర్యమైపోయింది. విషయం తెలుసుకున్న నారదుడు విశ్వామిత్రుడి దగ్గరికెళ్లి జరిగింది చెప్పి ఆ యుద్ధాన్ని ఆపాడు. రామాయణంలో వాలి, మహాభారతంలో కృష్ణుడు చనిపోవడానికి కారణం ఎలా అయ్యాడు? సుగ్రీవుడికి అన్నయ్య అయిన ఈ వాలి మహాబలవంతుడు. రావణుడిని సైతం ఓడించిన ఘనత వాలిది. అతను ఎవరితోనైనా యుద్ధం మొదలు పెడితే వాళ్ళు వెంటనే తమలో ఉన్న సగం బలాన్ని కోల్పోతారు. సుగ్రీవుని భార్యని, కిష్కింద రాజ్యాన్ని సుగ్రీవుడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడు వాలి. తనని కాపాడమని రాముడిని అడగ్గా అతన్ని నేరుగా ఓడించే శక్తి లేక రాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపుతాడు. నువ్వు నన్ను క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా చంపావని వాలి రాముణ్ణి నిందించగా, ఆడదాని పట్ల తప్పుగా వ్యవహరిస్తే ఎలా చంపినా న్యాయమే, కానీ నీకు జరిగిన అన్యాయానికి గాను వచ్చే జన్మలో నువ్వు విష్ణువు మరొక అవతారం మరణానికి కారణమవుతావని రాముడు చెప్పాడు. అలా ఆ జన్మలో వాలి ద్వాపరయుగంలో జర అనే బోయవానిగా పుట్టి విష్ణువు మరో అవతారమైన కృష్ణుడి మరణానికి కారణమయ్యాడు. శూర్పణఖ లేనిదే రామాయణం లేదు. ఎందుకో తెలుసా? రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖ మొదట రాముణ్ణి ప్రేమించి అతను కాదంటే లక్ష్మణుణ్ణి వలచి, లక్ష్మణుడు కూడా కాదని ముక్కు చెవులు కోయడంతో శూర్పణఖ వెళ్లి రావణాసురుణ్ణి సీతని ఎత్తుకురమ్మంటుంది అని మాత్రమే మనకు తెలుసు. కానీ శూర్పణఖ అప్పుడు అలా చెప్పలేదు. వాళ్ళిద్దరూ కాదన్నా లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినా కూడా ముందు బాధపడి ఆ తర్వాత అవన్నీ మరిచిపోయి దుష్టబుద్ధి అనే రాక్షసుని పెళ్లి చేసుకుని బతకసాగింది. అయితే ఆమె భర్త అయిన దుష్టబుద్ధికి పదవి వ్యామోహం ఎక్కువ. రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ప్రయత్నించడంతో రావణుడు దుష్టబుద్ధిని చంపేశాడు. తన భర్తని చంపిన రావణుడి చావును చూడాలని నిర్ణయించుకున్న శూర్పణఖ రావణుడిని చంపగల ధీరుడు కేవలం రాముడే అని రావణుడిని సీతని ఎత్తుకురమ్మని చెప్పింది. ఆ తర్వాత జరిగిన యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. అలా శూర్పణఖ రావణుడిని చంపడానికే సీతని ఎత్తుకురమ్మంటుంది తప్ప రాముడి మీద లేదా లక్ష్మణుడి మీద కోపంతో కాదు. అలా తన వల్లే రాముడి చేతిలో రావణుడు మరణించాడు. అసలు లంక రావణుడిది కాదు, మరి ఎవరిది? అవును, లంక రావణుడిది కాదు, అతని పెద్ద తల్లి కొడుకు సంపదకు అధిపతి అయిన కుబేరుడిది. లంకని విశ్వకర్మ శివుడు కోసం కట్టించాడు. అయితే కుబేరుడు మరియు రావణుడు తండ్రైన విష్ణువ దాన్ని శివుడి దగ్గర నుంచి దక్షిణగా పొంది కుబేరుడిని పట్టాభిషిక్తుని చేశాడు. కుబేరుడు రావణుడికి విభీషణుడికి సమాన భాగమిచ్చి రాజ్యపాలన చేస్తుండగా రావణుడికి అందరికన్నా తానే బలవంతుడిని అన్న నమ్మకంతో లంక మొత్తం తనకే కావాలి అన్నాడు. అందుకు కుబేరుడు ఒప్పుకోకపోవడం వల్ల అతనితో యుద్ధం చేసి లంకని చేజెక్కించుకున్నాడు. రావణుడిని చంపాక రాముడు రామేశ్వరం తిరిగి వచ్చాక ఒక సకల విద్య కోవిదుడైన ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు గాను ఆ పాపం పోగొట్టుకోవడానికి ఒక శివాలయాన్ని నిర్మించాడు. రాముడు రావణుడిపై గెలవడానికి కారణం ఎవరో తెలుసా? వాలి కొడుకైన అంగదుడు.
రావణుడు యుద్ధంలో గెలవడానికి ఒక యాగం చేస్తున్నాడు. అది పూర్తయితే రాముడు రావణుణ్ణి గెలవలేడు. రావణుడు ఆ యజ్ఞం నుంచి దృష్టి మరల్చకూడదు. దాంతో రాముడు అంగదుడి సహాయం కోరాడు. అంగదుడు వెళ్లి రావణుడి దృష్టి మరల్చడానికి ప్రయత్నించాడు. కానీ కుదరకపోవడంతో మండోదరి జుట్టు లాగాడు. అయినా రావణుడు రాలేదు. దాంతో కోపగించిన మండోదరి, రాముడు తన భార్య కోసం ఇంత చేస్తున్నాడు, మీరు నా కోసం ఈ మాత్రం చేయలేరా అని రెచ్చగొట్టగా రావణుడు యజ్ఞాన్ని వదిలి వచ్చాడు. అలా రాముడు వాలి కొడుకు సహాయంతో రావణాసురుడిపై గెలిచాడు. కుంభకర్ణుడి నిద్రకి కారణమేంటి? కుంభకర్ణుడు బ్రహ్మని తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఇంద్రుని ఇంద్రాసన్ అడగాలి అనుకున్నాడు. కానీ ఇంద్రుడు అది కుంభకర్ణుడికి దక్కకూడదని వరమడిగే సమయంలో కుంభకర్ణుడి నోరు తప్పుగా పలికేలా చేసి నిద్రాసన్ అని పలికించాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. దాంతో జీవితమంతా నిద్రలోనే ఉంటాడు. విషయం తెలిసిన రావణుడు బ్రహ్మని ఆ వరం వెనక్కి తీసుకోమని అడగ్గా 6 నెలలు నిద్రలో ఉండి 6 నెలలు తినేటట్టు వరమిచ్చాడు బ్రహ్మ. ఎప్పుడైనా కుంభకర్ణుడిని లేపాలి అనుకుంటే 1000 ఏనుగులతో ఘీంకారం చేయించాలి. వాల్మీకి కంటే ముందు హనుమంతుడు రామాయణం రాశాడు. కానీ దాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే రాముడు మరణించాక హనుమంతుడు హిమాలయాల్లోకి వెళ్లి అక్కడ రాముడిని స్మరిస్తూ అక్కడ కొండలపైన రామాయణాన్ని తన గోళ్లతో రాశాడు. తాను రాసిన రామాయణాన్ని చూపించడానికి హనుమంతుడి దగ్గరికి వచ్చిన వాల్మీకి అంతకుముందే హనుమంతుడు రామాయణం రాయడాన్ని చూసి చిన్నబుచ్చుకున్నాడు. అది చూసిన హనుమంతుడు వాల్మీకి కోసం తాను రాసిన రామాయణాన్ని నాశనం చేసి వాల్మీకి పేరు అందించాడు. రామాయణ శ్లోకాలలో గాయత్రి మంత్రం ఉంటుంది. ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. ప్రతి 1000 శ్లోకాలలోని మొదటి అక్షరాన్ని కలిపితే 24 అక్షరాల గాయత్రి మంత్రం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.